స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ పేరున దేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబాల కోసం ఆయురారోగ్యాలతో ఉండాలని దేశం మొత్తం మహిళల కోసం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 20వ తేదీ అనగా శనివారం రోజు ఉదయం సత్యవేడు ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మహిళలకు అందరికీ వైద్య సేవలు అందించబడుతుందని డాక్టర్ రెహానా స్టార్ 9 టీవీ మీడియా ప్రతినిధితో అన్నారు. నా పేరు డాక్టర్ రిహానా, గైనకాలజిస్ట్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సత్యవేడు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. సో మన సత్యవేడులో కూడా శనివారం 21 తారీఖు సెప్టెంబర్ 21 తారీఖు పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య శిబిరం నడుస్తుంది. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్, ఆరోగ్యమైన మహిళలకు, బలమైన కుటుంబాల కోసం ఈ శిబిరాలన్నీ జరుగుతున్నాయి. ఈ శిబిరం దేశవ్యాప్తంగా జరుగుతుంది. సో అసంక్రమిత వ్యాధుల కోసం మహిళలకు స్క్రీనింగ్ జరుగుతుంది. అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కోసం, వ్యాధుల కోసం మన హాస్పిటల్లో పరీక్షలు జరపబడుతున్నాయి. అవి ఏమేమి దాంట్లో 12 రోగాలుకి స్క్రీనింగ్ జరుగుతుంది, పరీక్షలు నిర్వహిస్తారు. రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, పోషణ అభియాన్, సరైన ఆహారం తీసుకోవడానికి ఈట్ రైట్, తల్లి బిడ్డ సేవలు, వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు, కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలు, క్షయవ్యాధి స్క్రీనింగ్, మానసిక వైద్య సేవలు, ఆయుష్ సేవలు. సో ఈ వ్యాధులకు అన్నిటికీ పరీక్షలకి నిర్వహించబడుతుంది. సో కావున ప్రతి ఒక్కరు 30 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. 25 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ, కిషోర బాలికలు అంటే 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు ఉన్న కిషోర బాలికలు నరేంద్ర మోడీ గారు పెట్టిన ఈ ప్రోగ్రామ్ని అందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.